వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్లో థాయిలాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయిలాండ్లో ప్రధాని ఆహ్వానం మేరకు ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయిలాండ్లో పర్యటించనున్నారు ప్రధాని. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపుతో పాటు వాణిజ్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఏప్రిల్ 4న నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. శ్రీలంకతో ద్వైపాక్షిక ఒప్పందాలతో ఆ దేశానికి ఆర్థికంగా అందించనున్న సహాయంపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్లో థాయిలాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయిలాండ్ ప్రధాని ఆహ్వానం మేరకు ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయిలాండ్లో పర్యటించనున్నారు ప్రధాని. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపుతో పాటు వాణిజ్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఏప్రిల్ 4న నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. శ్రీలంకతో ద్వైపాక్షిక ఒప్పందాలతో ఆ దేశానికి ఆర్థికంగా అందించనున్న సహాయంపై చర్చించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తలే అన్నారు. మరోవైపు తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం అన్నారు. పేదవారి ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం అందించారని గుర్తు చేశారు. నలభై 43వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న